మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ ఉద్యమంలో ఏమేమి గుర్తులు అంటే తెలంగాణ ఉద్యమం అనగా మీరు ఏమేమి చేసిరో అవన్నీ గుర్తుకొస్తా ఉంటాయి. అసలు ఏం కోల్పోయారు, ఏమైనా కోల్పోయారా తెలంగాణ ఉద్యమం? మా జీవితాలే కోల్పోయినాం కదా మేము, చాలా కోల్పోయినాం. నాకు చంటి బిడ్డలు, 2 చంటి బిడ్డలు. అంతకంటే ముందే అదే అప్పటికే 1996 ఒకవైపు బెల్లిలలితక్క పాటలు భువనగిరి ప్రాంతాలలో విరివిగా వినబడుతున్నాయి. ట్రాక్టర్లతోటి మా అమ్మలు మా ఊర్ల నుంచి చుట్టుముట్టు నల్గొండ భువనగిరికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం మాది. అట్లా ట్రాక్టర్ల మీద భద్రయ్య అని ఉండే ఊర్లో, ఆ భద్రయ్య ట్రాక్టర్ ఇంకో ఎవరిదో ఒక ట్రాక్టర్ ఉండే, ట్రాక్టర్ నిండా సరిపోయేంత మంది మహిళలు అంటే మా అమ్మ, మా చుట్టూనోళ్ళు, కొంత వాళ్ళు వీళ్ళ సబ్బండ ప్రజలల్లా ఆడమ్మగా అందరు కలిసి లలితక్క మీటింగ్ ఆమె పాట వినడం కోసం, ఆమె విని ఆమె పాటల చైతన్యం కోసం అట్లా వెళ్ళిన వాళ్ళని నేను చూసిన. అవి నాకు గుర్తున్నాయి. మళ్ళీ ఇంట్లో మా అమ్మ వాళ్ళ పాటలు మళ్ళీ పాడడము, వినడము, లేదా ఆమె గురించి చెప్పడము. తర్వాత మా రోజు వీరన్న కూడా అట్లా ఆయన ఉపన్యాసాలు నేను వినలేదు, నేను వీరన్నను చూడలేదు, కానీ ఆ ప్రభావం మా ఊర్లో వెంటనైతుంది. సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ మేము వీళ్ళందరిని వింటున్నాం అప్పటికి. ఇక కొద్దిగా గొప్ప అట్లా వింటున్న తరుణంలో చదువు వెలుగు అనే ఒక ప్రోగ్రామ్స్ కూడా మా ఊరికి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. చదువు వెలుగు ప్రోగ్రామ్ తో కూడా మా ఊరికి అనేక పాటలు, తర్వాత గోడల మీద, మట్టి గోడల మీద తెల్ల సున్నంతో కోడిక తీసుకొని రాసేవాళ్ళు. ఈ చదువు ఆడపిల్లలు చదువుకోవాలని, తర్వాత సాంస్కృతికానికి సంబంధించిన అనేక కొన్ని స్లోగన్స్ అవన్నీ మా మీద ప్రభావమే చూపినవి. మేము ఏమనుకుంటున్నామంటే అప్పటి నుంచి మొదలుకొని 1996 నుండి కొంత చైతన్యం మేము వస్తున్న పిల్లలం, మా 10వ తరగతి అయిపోతున్న పిల్లలం మేము. మాకైతే ఆ ప్రభావం మా మీద ఉంది. మా సార్లు కూడా, మా బడి పంతులు కూడా కొంత నాటకాలలో కూడా మాకు అట్లాంటి ఇవి చూపించారు. చదువు వెలుగులో వచ్చినటువంటి పాటలు, కలేకూరు ప్రసాద్ అన్న రాసినటువంటి పాటలు, కర్మభూమిలో పూసిన ఓ పువ్వ, విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నుల ఆశలు నీరై కారగా, అంటే అప్పటికే కట్నం వద్దు, కట్నం తీసుకుంటే ఇట్లా కట్నం ఇచ్చి తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనే అనేక విషయాలు. అదొకటే కాదు, చదువు అయినా కట్నం అయినా, తర్వాత మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవాలన్నటువంటి సోయి తీసుకొస్తున్న క్రమంలో మేము అమ్మనబోలు అని మా ఊరు పక్కన అమ్మనబోలు ఒక మండల స్థాయి పోటీలు జరిగినాయి. ఏంటి సాంస్కృతికంగా పాటల పోటీలు, నాటక పోటీలు, వ్యాసరచన పోటీలు, ఈ 3 పాల్గొన్నా. నా క్లాస్మేట్స్ కూడా చూస్తున్నాలే రేపు. అయితే వాటిల్లో పాల్గొన్నాం. మాకు అప్పటికే ఒక రకమైన అవగాహన ఉంది, మా ఇండ్లలో కూడా అవగాహన ఉంది. దాంతో పాటు నా పెళ్లి 1996 10వ తరగతిలో అయింది. నేను చిన్న వయసులోనే అయింది. మా భర్త కూడా కవి రచయిత కావడం, ఆయన కూడా కొంత సాహిత్యమైనటువంటి సోపద్దారులు ఆయనకు చాలా మంది ఉన్నారు. అట్లా ఆ నేపథ్యం నిండుగా అంటుకుంది, అంటే చైతన్యం మాకు ఆ చైతన్యం అంటుకుంది. దాంతోపాటు కొంత ఉద్యమం, అట్లాంటి గుర్తులు చాలా ఉన్నాయి. 1996లో ఒకవైపు వీరన్న, ఒకవైపు బెల్లిలలితక్క వాళ్ళ పాటలు అవి వింటున్న కొద్ది రోజులకే 2 ఏళ్ల తర్వాతనే మళ్ళీ వినకూడని వాళ్ళ మరణ వార్తలు విన్నాం మేము. ఆ మరణ వార్తలకు కారణమైన వాళ్ళు చంద్రబాబు నాయుడు. వాళ్ళు ప్రశ్నించరు, తాగబోతే నీళ్లు లేవు అని ఒక పాట, అందుకోర గుత్పందుకో, ఎవరి మీద, ఆధిపత్యాల మీద అందుకోమంటుండ్రు. ఈ పాటల ప్రభావం మా మీద కొంతుంది. దాని నుంచి ఇంకా ముందుకు రావడం, తర్వాత పెళ్లి తర్వాత కూడా 96లో పెళ్లి తర్వాత కూడా మాకు ఈ నేపథ్యం, మా వారు కవి రచయిత, ఆయన ఏమి అదేంది హిమాలయాలు లేకపోతే అవో ఇవో సోయగా కవిత్వమో లేకపోతే వంది మాగధ సాహిత్యం కాదు ఆయనది. ఆయన అప్పటికే నా వృత్తి ఏంటి, నా వృత్తిలో ఉన్నటువంటి అదేంది పాలక మండళ్ళు, సాధన సమితిలు, తర్వాత కార్పొరేషన్స్ ఏవి, ఫెడరేషన్స్ ఏవి, ఒరే పాలక అని చెప్పి అప్పటికి చాలా అద్భుతమైన కవిత్వం రాస్తున్నాడు. గొడ్డళ్ళు ఎగురేయాలన్నాడు. నేనేమనుకున్నా అంటే ఇట్లా గొడ్డలు అంటే ఈ గొడ్డలు కాదు, రాజ్యాధికారం అనేటువంటి గొడ్డళ్ళు ఎగురేయాలని చెప్తున్నాడు. మనకు నేను చెక్కిన కుర్చీలో నేను ఎందుకు కూర్చోవట్లేనని రాసిండు. పెద్ద బాడిసలు వేసుకొని మనం
అసెంబ్లీకి వెళ్దామని అంటాడు. అట్లాంటి సాహిత్యం నన్ను చాలా తెలంగాణ ఉద్యమంలో పనిచేయడానికి పనికి వచ్చింది. నేను కొద్దిగా గొప్ప తెలుసో తెలియకనో ఏమి అకాడమీ చదువులు లేకపోయినా వేదిక మీద నాకు తగినంత, నా ప్రజలకు తగినంత భాషను నేను వెళ్ళగలిగిన, మాట్లాడగలిగిన. అట్లా తెలంగాణ వంట వార్పులో పాల్గొన్నాం, తర్వాత సాగరహారాలలో పాల్గొన్నాం, తర్వాత అమ్మల సంఘం అని పెడితే పద్మక్క ఆమె మాట్లాడుతుంటే మేము వినేవాళ్ళం, ముగ్ధులం అయిపోయేవాళ్ళం. తెలంగాణ వంటల గురించి, తెలంగాణ కళల గురించి. అట్లా అమ్మలుగా మన తెలంగాణలో ఏం పాత్ర పోషించాలనేది అల్లం పద్మక్క మాట్లాడుతుంటే మాకు చాలా, అల్లం నారాయణ అన్నతో కూడా నాకు తక్కువ పరిచయం, అంటే కొంచెం అట్లా, కానీ పద్మక్కతో మాకు పరిచయాలు. దాని తర్వాత మహిళా జేఏసీ అని చెప్పి తుల ఉమక్క, తర్వాత మన జూపాక సుభద్రక్క, వీళ్ళు జేఏసీ, మహిళా జేఏసీ ఏర్పాటు చేసిండ్రు. తర్వాత ఇవి మన ఇప్పటికైతే తెలంగాణ ఉద్యమం జరగని మన వాళ్ళను, మన రాష్ట్రం కోసం మన ఉద్యమం అని చెప్తూ వాళ్ళు రాసిర్రు. మళ్ళీ ఈ ముక్త అని చెప్పి ఒక వేదిక పెట్టి కొల్లాపురం విమలక్క గారు, ఆమె కూడా చరిత్రకారిణి, ఆమె కూడా ఒక వేదిక ఆమె కూడా పెట్టింది. ఇంకొక వైపు ఓటు నేడు గ్యారంటీతో సోగరా బేగం, చాలా మంది మహిళలు పాల్గొంటే ఈ తెలంగాణ సాధ్యమైంది. ఒక్కరో ఇద్దరో పాల్గొంటే రాలేదు. ఒక సంస్థ ఏదో NGO సంస్థల వల్ల రాలేదు. కానీ ఈడ నికార్సుగా ఖచ్చితంగా పనిచేసిన అక్కలతో నేనున్నా, వాళ్ళతో కొంత కార్యకర్తగా నేనున్నా. ఇక ఆ నుంచి తెలంగాణ మూమెంట్ వచ్చి కొంచెం అట్లా ఇట్లా అంటున్నప్పుడు కేసీఆర్ దీక్ష చేస్తున్నాడు. అదే సందర్భంలో శ్రీకాంతాచారి LB నగర్ లో అంటించుకున్నాడు, నిప్పు అంటించుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఇంకా మాకు ఇంట్లో కూర్చోవాలనిపించలే, ఏ రోజు ఇంట్లో కూర్చోలే. ఎప్పుడు నిరంతరం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు, తర్వాత ఇంకొక చోట అదే ధూమ్ధాములు ఎప్పుడు నిర్వహిస్తుండే వాళ్ళు. విమలక్క ధర్నా చౌక్ లో ఆమె ధూమ్ధామ్ నిర్వహిస్తున్న రోజు మా కాలనీ నుంచి ఒక ప్రైవేట్ స్కూల్ అయినప్పటికీ మా కాలనీ ప్రజల్ని, చుట్టూన్న కొంతమందిని, జై తెలంగాణ అంటున్న వాళ్ళందరినీ సెలెక్టెడ్ గా కొంతమందిని తీసుకొని ఆ బస్సులో తీసుకొని, కొంతమంది మైనారిటీ సోదరీమణులను కూడా ఆటోలల్లో బస్సులల్లో ఆయన కాడికి తీసుకొని ధర్నా చౌక్ వచ్చిన ఆ రోజు. అట్లా ఒకటారు అనేక